దిస్ ఇస్ మమత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మమ్ము క్రాఫ్ట్స్. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, నిన్ననే నర్సరీకి వెళ్ళి ఒక 4-5 మొక్కలు తీసుకొచ్చాను. అండ్ నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఒక 1 వీక్ to 10 days అక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంట్లో చాలా బోర్ వస్తుంది అసలు, ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఒక 1 వీక్ అలా ఊరు వెళ్ళేసి రిలాక్స్ అవుదామని, అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ కూడా మీకు చూపిద్దాము, కొన్ని వీడియోస్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈరోజైతే నా గార్డెన్లో కొత్త మొక్కలు పెట్టేసుకొని ఊరికి జంప్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో నర్సరీకి వెళ్ళి ఏం మొక్కలు తెచ్చానంటే, ఇదిగోండి పండ్ల మొక్కలు పెడుతున్నాను ఫస్ట్ టైం నా గార్డెన్లో. ఎందుకంటే కొంచెం పెద్ద కంటైనర్స్ తెచ్చుకున్నాను కదా, సో ఇప్పుడు పెట్టుకోవచ్చు అనేసి తెచ్చానమాట. ఇది నారింజ మొక్క అండ్ గ్రాఫ్టెడ్. సో ఈ కంటైనర్ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దీంట్లో ఇది పెట్టేస్తానమాట. అండ్ సెకండ్ మొక్క వచ్చేసి జామ చెట్టు, జామ మొక్క. యాక్చువల్లీ నాకు జామకాయలంటే భలే ఇష్టం అండి. సో నేనే పెంచి నేనే తింటే బాగుంటుంది కదా, అందుకని జామ మొక్క ఒకటి తెచ్చాను. అండ్ దీనికి చిన్న జామకాయలు కూడా, బుల్లి బుల్లి కాయలు ఉన్నాయి చూడండి. సో నేను పైన పెడతాను పెద్ద కంటైనర్ చూసి. అండ్ మొన్న వంకాయ నారు మిస్ చేశాను కదా, వేయలేదు కదా, సో ఇది కూడా వేసుకొని వెళ్తాను అనమాట. ఎందుకంటే నేను 10 days తర్వాత వస్తాను కాబట్టి ఈ లోపు అవి కొంచెం పెరుగుతాయి. అండ్ ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇంట్లో ఒకటి కంపల్సరీ తమలపాకు మొక్క పెట్టుకోవాలి, అప్పుడప్పుడు ఆకులు తింటూ ఉంటే చాలా మంచిది. అందుకని నేను తమలపాకు మొక్కను యాడ్ చేస్తున్నాను నా గార్డెన్లో. ఇది పొడుగు వంకాయ అండి, చాలా బాగా కాస్తుందంట. మా మమ్మీ ఇచ్చింది సీడ్స్. సో దీంట్లో ఒక 2 మొక్కలు వేసుకుంటాను నేను. యాక్చువల్లీ 3 పెట్టుకున్నాం, ఎందుకంటే ఒకటి కొంచెం అటు ఇటు అయినా 2 ఉంటాయి. సో 2 సరిపోతాయి. ఈ కంటైనర్ కూడా ఖాళీగానే ఉంది, దీంట్లో ఒక 3 వంకాయ మొక్కలు వేసుకుందాం.
సో గైస్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.